ఆర్జీవన్ జీఎం కార్యాలయం సమావేశ హాల్లో సోమవారం మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఓ2 జీఎం చంద్రశేఖర్ మాట్లాడుతూ దుద్దిల్ల శ్రీపాదరావు మంతని వాస్తవ్యులు ధన్వాడకు చెందిన వారని, వారు గత ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్గా పనిచేశారని, వారు శాసనసభను క్రమబద్ధంగా నడపడంలో ప్రత్యేక గుర్తింపు పొందారన్నారు. శాసనసభ నియమాలు, ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఎంతగానో కృషి చేశారని, వారు ప్రజల మనిషిగా శాంత స్వభావంతో న్యాయ నిర్ణయాల్లో నిష్పక్షపాతం వహిస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసిన నాయకుడని తెలిపారు. 2వ తారీఖు శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు గారు, స్వర్గీయ శ్రీపాదరావు గారి యొక్క జయంతి, 91వ జయంతి అధికారికంగా జరుపుకుంటున్నాం. అన్ని గవర్నమెంట్ సంస్థలను చైర్మన్ గారి ఆదేశాల ప్రకారంగా. సో ఇందులో భాగంగా ఇక్కడ ఆర్జీవన్ ఏరియాలో జీఎం ఆఫీస్ కాంప్లెక్స్లో ఈ యొక్క ప్రోగ్రాం జరుపుకుంటున్నాం. శ్రీపాదరావు గారిని జయంతి ప్రోగ్రామ్ని ఆయన స్మరించుకుంటూ, ఇందాక చారిగా చెప్పినట్టుగా శ్రీపాదరావు గారు అజాత శత్రువు అందరికీ తెలుసు. ఎందుకంటే చాలా సౌమ్యుడు, ప్రజలలో కలిసి తిరిగినటువంటి మనిషి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్పీకర్ పోస్ట్ అనేది చాలా ప్రెస్టీజియస్ పోస్ట్ ఉండేది. అలాంటి స్పీకర్ పోస్ట్ని చాలా విజయవంతంగా, ఎలాంటి కాంట్రవర్సీస్ లేకుండా 100% ఫుల్ఫిల్ చేసినటువంటి మేధావి శ్రీపాదరావు గారు. మంచి విద్యావేత్త, లా చదువుకున్నతను, సమాజం పట్ల అవగాహన, రాష్ట్రం పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉండి ప్రజలతో మమేకమైనటువంటి ఒక గొప్ప లీడరు. వరుసగా 3 సార్లు ఎన్నికయ్యారు. ఈవెన్ ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభంజనం టైంలో కూడా అతను గెలవడం జరిగింది. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు అతను ప్రజలకు ఎంతగా చొచ్చుకొని వెళ్ళిన మనుషులు. సో అలాంటి శ్రీపాదరావు గారు దురదృష్టవశాత్తు 1999లో నక్సల్స్ కాలంలో దానిలో మరణించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జీఎం ఆఫీస్ ఫిట్ సెక్రటరీ ఈ రాజు, సీఎంఓ ఏఐ ప్రతినిధి శ్రవణ్ కుమార్, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మీబాయి, సీనియర్ పిఓ హనుమంతరావు, జీఎం ఆఫీస్ ఉద్యోగులు, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. లహరి డెంటల్ క్లినిక్. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. దంత సమస్యలతో బాధపడుతున్నారా? అయితే పరిష్కారం లహరి డెంటల్ క్లినిక్. అందరికీ అందుబాటులో. ఇప్పుడు మన గోదావరికని పట్టణంలో ఏకైక మహిళా డెంటిస్ట్ డాక్టర్ లహరి బీడీఎస్ ఎండీఎస్ ఢిల్లీ గారిచే అత్యాధునిక పరికరాలతో ప్రతిరోజు నాణ్యమైన వైద్య సేవలు అందించబడే ఏకైక హాస్పిటల్ లహరి డెంటల్. మా ప్రత్యేకతలు: సింగిల్ సిట్టింగ్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, ఎత్తు, వంకర, సందుపండ్లు సరిచేయుట, జిర్కోనియా, ఫిక్స్డ్ దంతాలు, ఇంప్లాంట్స్, కట్టుడు పండ్ల సెట్, లేజర్ తో సర్జికల్ ట్రీట్మెంట్స్, స్మైల్ డిజైనింగ్, విరిగిన దవడ ఎముకలకు చికిత్స, చిగుళ్ల వ్యాధి, నోటి దుర్వాసనకు శాశ్వత చికిత్స, చిన్నపిల్లలకు మరియు సిండ్రోమ్ అండ్ ఛాలెంజ్డ్ పేషెంట్లకు అన్ని రకాల స్పెషలైజ్డ్ ట్రీట్మెంట్స్ కలదు. అత్యాధునిక పద్ధతిలో కార్పొరేట్ స్థాయి వైద్యం. డాక్టర్ లహరి బీడీఎస్ ఎండీఎస్ ఢిల్లీ. లహరి డెంటల్ క్లినిక్ నియర్ ఆదిత్య సిటీ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్స్ 9177452092, 9550912014.